ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే బీజేపీతో టీడీపీ, జనసేన ఎన్నికల పొత్తు పొడిచింది. బీజేపీ ముఖ్యనేత అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో పొత్తుపై మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరబోతోంది. చివరగా 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేయగా, జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కేవలం బయటనుంచి మాత్రమే మద్దతిచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఎన్నికల రణరంగంలోకి దిగాయి. మరో 2 రోజుల్లో పోటీ చేసే సీట్లపై స్పష్టత రానుంది. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన పొత్తుపై అనేక సందేహాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ప్రజలు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఇదే అంశంపై సభలు, సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార వైసీపీ సైతం ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీపై నెపం వేసే ప్రయత్నం చేస్తోంది. 4.5 ఏళ్లుగా రాష్ట్రానికి కేంద్రం చెప్పుకోదగ్గ నిధులు కేటాయించలేదు. పైగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే టీడీపీ, జనసేనకు లాభం కంటే నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీకి ముస్లింలు ప్రధాన ఓటు బ్యాంక్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మైనారిటీలు టీడీపీకి వెన్నుముకలా ఉన్నారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో మైనారిటీలు ఆ పార్టీని ఆదరిస్తారా అనే సందిగ్ధతలో టీడీపీ నేతలు ఉన్నారట. ఏపీలో బీజేపీకి ఓట్లు లేవు, క్యాడరూ లేదు. పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు కూడా లేడు. అసలు ఆ పార్టీకి ఏపీలో ఉనికే లేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో అధికారంలో వచ్చేది మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమియే అని అన్ని సర్వేలు తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేకపోయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర అవసరాలేనని అంటున్నారు. వాస్తవానికి బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు సైతం దక్కవని ఆ పార్టీ అధినాయకత్వానికి బాగా తెలుసు. దీంతో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటే 2-3 ఎంపీ సీట్లలోనైనా పాగా వెయ్యొచ్చని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ ముందున్న లక్ష్యం పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటో ప్రజలకు వివరించాలి. రాష్ట్రంలో పొత్తుపై సానుకూల వాతావరణం తీసుకురావాలి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోగా ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. టీడీపీకి బీజేపీతో పొత్తు కొత్తేం కాదు. కానీ రాజకీయ దురంధరుడిగా, పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అయిన చంద్రబాబు పొత్తు లేకపోతే ఎన్నికల్లో పోటీ చెయ్యరనే అపవాదు ఉంది. అయితే ఆ అపవాదును తొలగిస్తూ 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయినా ఒంటరిగా పోటీ చెయ్యలేదనే అపవాదును తనపై చంద్రబాబు తొలగించుకున్నారు. తాజాగా పొత్తు పొడిచిన తర్వాత తొలిసారి 3 పార్టీల నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏంటో రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు. ఆ సభలో రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేస్తారో ప్రధాని మోదీ చెబితే ప్రజల్లో ఆ పార్టీకి కొంత సానుకూలత లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ చేయడంతో క్యాపిటల్ సిటీపై స్పష్టత ఇస్తే కూటమికి తిరుగుండదని అంటున్నారు. చూద్దాం, పొత్తు పొడిచినా ఆ పొత్తు వికసించేలా చేయడంలో అధినేతలు సక్సెస్ అవుతారో లేదో అన్నది.